అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచిన, కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు కూకట్పల్లి మరియు కొండాపూర్లో బ్రాంచెస్ కలవు. అయితే ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటి అని అంటే, చాలామంది అడుగుతారు, సార్ నాకు సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, తర్వాత ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కానీ నా ఫ్రెండ్స్ అందరికీ అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి, కానీ వాళ్ళ టీత్ పాడు కాలేదు, నాయి మాత్రం చాలా వరకు పాడైపోయినాయి అని చెప్పేసి నన్ను ఈ 3 monthsలోనే చాలామంది పేషెంట్స్ అడిగారు. యాక్చువల్గా రీజన్ ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారు, చాక్లెట్స్ తింటే పాడైపోతాయి, లేదంటే స్వీట్స్ తింటే టీత్ పాడైపోతాయి, లేదనంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే పాడైపోతాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చాలామంది అనుకుంటున్నారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే, నైట్ పూట కానీ ఎంతసేపు స్వీట్ లైక్ చాక్లెట్స్ తిన్నాం, స్వీట్స్ తిన్నాం, అయితే ఆ చాక్లెట్ని మనం ఎంతసేపు నోట్లో పెట్టుకుంటున్నాం అనేది ఒక విషయం, లేదంటే స్వీట్ తిన్నాము అంటే అది నోట్లో ఎంతసేపు ఉంది అనేది ఒక విషయం. స్వీట్ కానీ, చాక్లెట్ కానీ, పల్లి పట్టీలు కానీ, ఏ రకమైన స్టిక్కీ ఆహార పదార్థాలు తిన్నప్పుడు అది నోట్లో ఉండే సమయాన్ని బట్టి మీ యొక్క పన్ను పుచ్చిపోతుంది, కానీ స్వీట్లు చాక్లెట్లు తిన్నందుకు పళ్ళు పాడవుతున్నాయి అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అలాంటి అలవాట్లు ఉన్నట్లయితే, అంటే చాలామంది నైట్ పూట ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ తినడం, స్వీట్ తినేసి అలాగే వెళ్ళి పడుకోవడం, ఆ తర్వాత నైట్ పూట పాలు, షుగరు కలిపిన పాలు తాగడం, అలాగే వెళ్ళి పడుకోవడం, ఆ తర్వాత కొంతమందికి తిన్న వెంటనే బాగా సోంపు తినే అలవాటు ఉండడం, వక్కలు తినే అలవాటు ఉండడం, వాళ్ళు ఇది బ్యాడ్ హ్యాబిట్ కింద వాళ్ళు కన్సిడర్ చేయరు. కానీ ఈ మెయిన్గా ఈ స్వీట్స్కి సంబంధించినవి, చాక్లెట్స్కి సంబంధించినవి, లేదంటే స్టిక్కీ ఆహార పదార్థాలకు సంబంధించినవి, లేదంటే ఒక్కలు, సోంపు ఆహార పదార్థాలు అనేటివి కంటిన్యూస్గా తీసుకోవడం అనేది జరగడం వల్ల మెయిన్గా పళ్ళు పాడైపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చాలామంది ఆహార పదార్థాలు తిన్న తర్వాత పుకిలిస్తారు కదా, అన్నం తిన్న తర్వాత కానీ, లేదంటే ఫుడ్ తిన్న తర్వాత కానీ పుకిలిస్తారు. అది ఎంతసేపు పుకిలిస్తారు అంటే జస్ట్ 2 to 3 seconds జస్ట్ అలా పుకిలించి ఉంచేస్తారు. కానీ అలా కాదండి, ఎప్పుడైనా సరే స్వీట్లు, ఆహార పదార్థాలు ఏవైనా తిన్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు, 20 నిమిషాల పాటు మీరు ఏ రకమైన బ్రష్ చేయొద్దు, మౌత్ వాష్ చేయొద్దు. ఎందుకనంటే అప్పటికే ఆ ఫుడ్ అంతా యాసిడ్ తోటి ఉంటుంది కాబట్టి మీరు సడన్గా వెళ్ళి బ్రష్ చేసినట్లయితే ఎనామిల్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా సరే ఏ ఆహార పదార్థాలైనా తిన్నప్పటికీ మీరు ఒక 20 minutes తర్వాత 30 seconds పుక్కిలించడం అనేది చేయాలి. ప్రతి ఒక్కరు ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినా, లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసినా, నైట్ డిన్నర్ చేసినా, లేదంటే స్వీట్స్ తిన్నా, చాక్లెట్స్ తిన్నా, ప్రతిసారి కూడా పుకిలించడం అనేది 2-3 సెకండ్లు చేయకుండా 20 నుంచి 30 సెకండ్లు పుకిలించి ఉంచినట్లయితే చాలా రకాల ఆహార పదార్థాలు అనేటివి నిల్వ ఉండకుండా నోట్లో చాలా రకాల డెంటల్ డిసీజెస్ అనేటివి మాయమైపోతాయి. ఇంకొకటి ఏంటి అని అంటే, బ్రష్ చేసే విధానం తెలియకపోవడము. ఉదయం పూట, నైట్ పూట ఖచ్చితంగా బ్రష్ చేయాలి. ఎందుకంటే ఇదివరకు ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవైలబిలిటీలో లేదు. ఇదివరకు ఎప్పుడు చూసినా కూడా వెజిటేబుల్స్ కానీ, ఆ తర్వాత ఫ్రూట్స్ కానీ, ఆ తర్వాత మన నోటికి ఎక్సర్సైజ్ చేసే ఫ్రూట్స్ కానీ, ఇలాంటి ఆహార పదార్థాలు లభించేటివి. ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్గా ఫాస్ట్ ఫుడ్ అయిపోవడం, అంటే పిజ్జాలు, బర్గర్లు, లేదంటే నూడిల్స్, లేదంటే బిర్యానీలు, ఇలాంటివి తినడం వల్ల ఎక్కువగా కూడా డెంటల్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మార్నింగ్ బ్రష్ చేయాలి, నైట్ బ్రష్ చేయాలి. ఇప్పుడు వచ్చిన రీసెంట్ స్టడీస్ ప్రకారం 3 సార్లు బ్రష్ చేయాలని వచ్చింది. సరే, బ్రష్ చేయడం అని అంటే అదే పనిగా 5 నిమిషాలు, 10 నిమిషాలు బ్రష్ చేయడం అని కాదు సార్. 2 to 3 minutes బ్రష్ చేయాలి ఉదయం పూట. నైట్ పూట ఓన్లీ 1 minute ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. చేసేటప్పుడు పైకి కిందికి చేయాలి, సర్క్యులర్ మోషన్లో చేయాలి. ఆ తర్వాత టంగ్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. టంగ్ మీద నోట్లో ఉన్న టీత్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది, సో అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. మౌత్ వాష్ వాడినట్లయితే చాలా మంచిది. ఒకవేళ మౌత్ వాష్ అవైలబిలిటీలో లేకపోతే సాల్ట్ వాటర్ని గార్గిల్ చేసుకోవడం ఉదయం రాత్రి చేసినట్లయితే చాలా రకాల బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి పోతాయి. ఒకవేళ పేషెంట్స్కి అన్ని రకాలుగా చేసినా కూడా అయినా బ్యాడ్ బ్రెత్ వస్తుంది, అయినా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యుని సంప్రదించి నోట్లో ఉన్న పంటిని క్లీన్ చేయించుకున్నట్లయితే ఆ క్యాలిక్యులస్ అనేది, ప్లాక్ అనేది పోయి మనకు ఫ్రెష్ వాసన అనేది వస్తుంది అన్నట్టు. కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరీగా దంతవైద్యుని సంప్రదించాలి. నెంబర్ 1, బ్రష్ ఉదయం రాత్రి కంపల్సరీ చేసుకోవాలి. నెంబర్ 2, టంగ్ క్లీన్ తోటి ఖచ్చితంగా చేసుకోవాలి. నెంబర్ 3, మౌత్ వాష్ లేదా సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ అనేది చేయాలి. తర్వాత నెంబర్ 4, మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఖచ్చితంగా కూడా పీచు పదార్థాలు, అంటే జామకాయ,
యాపిల్, క్యారెట్ ఇలాంటివి తిన్నట్లయితే మీ నోరు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెంబర్ 5, ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యున్ని ఖచ్చితంగా మీట్ కావాలి. కాబట్టి ఈ 5 జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే మీ యొక్క నోటిని చాలా ప్రాబ్లమ్స్ నుంచి రక్షించుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.